స్తుతించడం ద్వారా కలిగే లాభాలన్నీ మనం విన్నాం. ఈ సంవత్సరంలో ప్రభా అనుదినం అనుక్షణం కూడా నేను నిన్ను స్తుతిస్తూ నా అడుగులు వేయాలి అని మనం తీర్మానించుకుందాం. నా ఆత్మీయ దినాల్లో సేవలోనికి రాకముందు మేమున్న సంఘంలో పాస్టర్ గారు నేను కూడా ఒకే మందిరంలో నుంచి రక్షించబడ్డాం. చాలా సందర్భాల్లో మీకు నా సాక్ష్యం చెప్పాను. ఒకే మందిరం మా ఇద్దరికి ఒకే దైవజనులు కాబట్టి ఆయన ఆత్మీయంతస్తు నాకు తెలుసు, నా ఆత్మీయస్థితి ఆయనకి తెలుసు. నిజంగా ఆ సేవలోనికి రాకముందే ఆ యవ్వన కాలంలోనే దేవుని సన్నిధిలో నేను ఆశతో ప్రార్థన చేశాను. దైవజనులు కూడా దేవుడు ఆ యవ్వన దశలోనే ఇంకా సేవలోనికి రాలేదు, అప్పుడే దేవుడు ప్రవచన వరం, వివేచన వరం ఇలాంటి వరాలు దేవుడు దైవజనులకు ఇచ్చాడు. నాకు ఎందుకు తెలుసు అంటే నేను కూడా అదే సంఘం కదా, మరి దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడి నా కుమారుడు నీకు ఈ వరం ఇస్తున్నానని మాట్లాడడం, అలా ఆ సమయంలో నేను కూడా ఎంతో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ చేతితో నన్ను పట్టుకో అనే పాట అప్పుడు దినాల్లో మరి ఆత్మకూడికలు జరిగేటప్పుడు చింతపల్లి దాకలో నేను కూడా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తూ బాగా యవనదశ, అప్పటికి ఇంకా వివాహం కూడా ఏమీ అవ్వలేదు. అప్పటి దినాల్లో ఆ కోరికల్లో ప్రార్థన చేస్తూ ఒకటే ఆశ, దేవునితో సహవాసం చేయాలి, దేవుడు నాలో ఉండాలి, నేను ఆయనలో ఉండాలి, నాలో లేవు నీలో నేను కలిసి ఉండాలి అని పాట పాడుకుంటాం కదా. అలా ఆ ఆత్మీయ అంతస్తులో ఉన్నప్పుడే మరి ఆ పాట పాడుతుండగా ఈ భూమిలో రాజునివే, నా హృదిలో కాంతినివే, కొమ్మరించుమో నేడు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును అన్న వచనం వచ్చేసరికి ఇక నేను నాలో లేను, నా ఆత్మ దేవునిలో కలిసింది, దేవుని ఆత్మ నాతో. అప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకోవడం, అన్య భాషలు మాట్లాడడం ఆ సంవత్సరంలో ప్రారంభమైంది. దేవుడు తన మహాకృపతో ఎన్నెన్నో కార్యాలు జరిగించాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ నూతన సంవత్సరంలో నూతనంగా నన్ను ఆశీర్వదించండి ప్రభా, ఆత్మ వరములతో ఆత్మ ఫలముతో నన్ను నింపు ప్రభా అని మనందరం కలిసి దేవుడిని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిజమే సహోదరు చెప్పినట్లుగా ఈ లోక విషయాల మీదే మన దృష్టి తిరుగుతూ ఉంటే పైన వాటి మీద ఎప్పుడు మన మనసు వెళ్తుంది ఆలోచించండి. మన ప్రాణం పోకడెప్పుడు, ఆయన రాకడెప్పుడు మనకు తెలుసా? తెలియదు కదా. తెలియదు కాబట్టి మనం దేవుని సన్నిధిలో శ్రద్ధతో ఉన్నాం.